సీజన్ మార్పు మనుషులకే కాదు, ఇటు మొక్కలకు అటు పశుపక్షాదులకు కూడా కష్టకాలంగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణం, అడపాదడప కురిసే వర్షపు చినుకులు, చిత్తడి నేలలు పశువులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. పాకల్లో ఈగలు, దోమలు వృద్ధి చెంది పలు రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. అందువల్ల చికిత్స కన్నా నివారణ మేలని గ్రహించి ప్రస్తుత వర్షాకాలంలో రైతులు పశువులకు ముందుగానే టీకాలు వేయించాలి. లేత గడ్డిని మేయటం వల్ల జీర్ణక్రియ సరిగా జరగక పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గే ప్రమాదముంది. అటు ఆరోగ్య నష్టం, ఇటు ఆర్థిక నష్టంతో పశుపోషకులు ఇబ్బందులు పడకుండా పోషణ, ఆరోగ్య సంరక్షణ, అలాగే కొట్టాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వర్షాకాలంలో పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం గేదెల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. మరి ఈ వర్షాకాలంలో పశువులని ఏ రకంగా మనము పోషించుకోవాలి అనేటటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తప్పకుండా తీసుకోవాలి. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు గేదె పశువులు చాలా వరకు ఎదలోకి వస్తాయి. ఈ గేదె పశువుల్లో ఎద లక్షణాలు 36 గంటలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయం వస్తే రేపటి ఉదయము, ఈరోజు సాయంత్రం వస్తే మరుసటి రోజు సాయంత్రము ఈ యొక్క గేదె పశువులకు కృత్రిమ గర్భధారణ అనేది చేయించాలి. కృత్రిమ గర్భధారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ ఎద చక్రం అనేది ప్రతి 21 రోజులకు వస్తుంది కాబట్టి రైతు సోదరులు మళ్ళీ 21వ రోజు గమనించి ఎటువంటి ఎద లక్షణాలు కనిపించకపోతే మళ్ళీ 21 రోజులు అంటే 45 రోజుల తర్వాత అనుభవజ్ఞులైనటువంటి పశువైద్యాధికారి దగ్గరికి తీసుకెళ్ళి గర్భ పరీక్ష చేసిన తర్వాత గర్భము దాల్చింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాటికి జాగ్రత్తగా పోషణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా ఈ యొక్క వర్షాకాలంలో రైతులు ఈ పునరుత్పత్తి సమస్యలు అధిగమించాలంటే ఈ ఎద కాలాన్ని చక్కగా గమనించాలి. గమనించి సూలు కట్టిస్తే రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇకపోతే పోషణ విషయంలోకి వచ్చేసరికి రైతులు పశుగ్రాసాలని సాగు చేయాలి. పశుగ్రాసాలు సాగు చేసి ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ 30 నుంచి 35 కేజీలు పచ్చగడ్డి ఇవ్వాలి, 4 నుంచి 5 కేజీలు ఎండుగడ్డి ఇవ్వాలి. ప్రతి లీటర్ గేదె పాలకి 1/2 కేజీ దానా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి లీటర్ ఆవు పాలకి 250 నుంచి 300 గ్రాములు దానా ఇచ్చి పోషించినట్లయితే మనకు మేత నిర్వహణ ఖర్చు తగ్గి పాడి ఉత్పత్తి పెరిగి పాలలో వెన్న శాతం పెరిగి మనకు అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాకాలంలో మనము పాడి పశువులకు సుమారుగా 60 నుంచి 70 లీటర్ల నీరు, దూడలకు సుమారుగా 10 నుంచి 15 లీటర్ల నీరు త్రాగడానికి అందుబాటులో ఉండాలి. మేత తినలేక పళ్ళు ఊడిపోయినటువంటి దశలో ఉండేటప్పుడు ఆ పశువుల్ని ముందు ఎండాకాలంలో ఏరివేయాలి, అంటే మంద నుంచి వేరు చేసి వాటిని అమ్మేవాలి. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి పశువులను కూడా మంద నుంచి వేరు చేసి ఎండాకాలంలో అమ్మివేయాలి. ఒకవేళ అట్లా చేయకపోతే వర్షాకాలంలో వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి వచ్చేటటువంటి వ్యాధులను తట్టుకోలేక చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ పశువులు చనిపోవడమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి పశువులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ ఒకసారి ఇటువంటి పశువులను తీసి మనము అమ్ముకుంటే తద్వారా కొంత డబ్బులు మనము సంపాదించుకోవచ్చు. ఇకపోతే వర్షాకాలంలో ఈ గృహ వసతి అనేది ఖచ్చితంగా మనము ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పశువుల సాలలో పైకప్పు ఎటువంటి రంధ్రాలు లేకుండా, లీకేజీలు లేకుండా తాటాకులతో వేస్తే లేదా వరి చొప్పతో నేసుకున్నట్లయితే వాటిని చక్కగా ఎటువంటి లీకులు లేకుండా చేసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఈ యొక్క పశువుల కొట్టంలో డ్రైన్లు అనేవి శుభ్రపరచుకోవాలి. దానిలో ఎటువంటి పేడ కానీ యూరిన్ కానీ నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించి మనము ఫినైల్ ద్రావణంతో పిచికారి చేసి షెడ్ని, డ్రైనేజీల్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ పశువులు వేసే పేడ వలన, యూరిన్ వలన ఈ అమోనియా వాయువు బయటికి వెళ్లకుండా షెడ్లో ఎక్యుములేట్ అవ్వడం వలన ఆ అమోనియా వాయువుకి ఈగలు, దోమలు, పిరుదులు ఆకర్షితమై ఈ పశువులకు ట్రిపనోజోమియాసిస్, బెబీషియోసిస్ వంటి వ్యాధులు కలగడానికి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో షెడ్లలో సూర్యరశ్మి సోకాలి, అదే ఫ్రీగా ఎయిర్ మూమెంట్ అనేది చక్కగా జరగాలి. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అమోనియా వాయువు బయటికి పోయేటట్టు మనం చూసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఈ వర్షపు జల్లులు ఈ యొక్క షెడ్లలో పడకుండా మనం
షెడ్లు నిర్మించేటప్పుడే ఆ జాగ్రత్తలను మనము పాటించాలి. తరువాత పశువుల యొక్క ఆరోగ్యం విషయంలో మనము గమనించినట్లయితే ముఖ్యంగా వర్షాకాలంలో పశువులు పాడి ఉత్పత్తిలో ఉంటాయి. పొదుగువాపు వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పొదుగువాపు వ్యాధి వచ్చిందంటే మనం తొందరగా దాన్ని నిర్ధారణ చేసుకోలేకపోతే ఆ పొదుగు పోయే ప్రమాదం ఉంది. అందువలన ఈ వ్యాధి పట్ల ఈ శుభ్రతలు కానీ పాటించినట్లయితే ఈ పొదుగువాపు వ్యాధిని నివారించవచ్చు. అదేవిధంగా తొలకరి వర్షాల ముందు మనం జబ్బవాపు, గొంతువాపు వ్యాధికి టీకాలు వేసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే ఆ 2 వ్యాధులను కూడా మనము కాపాడుకునవచ్చును. అదేవిధంగా గాలికుంటు వ్యాధి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ప్రభుత్వం దీనికి టీకాలు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క పాడి పశువులకు ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అనేది మనం వేసుకున్నట్లయితే ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధి నుంచి మనము పశువుల్ని కాపాడుకొనవచ్చును. అదేవిధంగా వర్షాకాలంలో వీలున్నంత వరకు తుఫాన్ పరిస్థితులు ఉండేటప్పుడు పశువుల్ని బయటికి పంపించకూడదు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నీటికి ఈ గడ్డంతా కూడా బురదమయమయ్యి అవి పశువులు తినటం వలన పశువుల యొక్క ఉదరకోశ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ అంతర్పరాణ జీవులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వర్షాకాలంలో పచ్చిక బయళ్ళకి పంపించేటప్పుడు అక్కడ నాణ్యమైనటువంటి పచ్చిక బయళ్ళు ఉంటే దానిలో మేత మేపించాలి, కానీ లేకపోతే వాటిని విడిచిపెట్టకూడదు. వర్షాకాలము రకరకాల వ్యాధులు బారి నుండి మనము కాపాడుకొనవచ్చును.